సో ఇప్పుడు చంద్రబాబు షర్మిల వ్యాఖ్యలు తీసుకుంటే సార్ అసలు ఆలయాలు కట్టాల్సిన అవసరము లేదు, టీటీడీ ఎందుకు ఆలయాలు కడుతుంది, అభివృద్ధి చేయొచ్చు కదా అంటూ మాట్లాడింది. దీని మీద కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అసలు షర్మిల వ్యాఖ్యలు ఎందుకు చేసింది అంటారు సార్? షర్మిలను కూడా ఒక రాజకీయ నాయకురాలుగా మాట్లాడటం అనవసరమా? అమ్మాయి అనవసరం. అక్కడికి వెళ్ళింది, ఏడబిడ్డలు కాదు ఆడబిడ్డ కానీ తెలంగాణ వెళ్ళింది, చీప్ అమ్మానాడు మోటమ్ములు సర్దుకుని ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అమ్మాయి కేవలం ఏదో అన్నయ్య అయ్యాడు నేను అవ్వాలి, నాన్న పేరు పెట్టుకుని జగన్ ఒకటి నాన్న పేరు వల్ల ప్రజలు అంగీకరిస్తారా? నాన్న పేరునైతే మొదటిసారి ఇచ్చేవారు, 60 సీట్లు ఆపేవారు కాదు. ఆయన తర్వాత ప్రజలు తిరిగాడు, ప్రజలు తిరిగి తను ఏంటో చెప్పుకున్నాడు, ప్రజలు అంగీకరించారు. ఓకే వర్త్ అని చెప్పి 10 ఏళ్ల తర్వాత ఇచ్చారు. ఈడేదో ఆ పేరు చెప్పుకుని దిగిపోతాం అనుకోండి. ఈ అమ్మాయి అసలు ఆ రాజశేఖర రెడ్డి గారి కూతురు అని చెప్పుకుంటానికి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నైతికత లేదు. ఎందుకంటే ఆయన ఏనాడు కూడా కుటుంబ విషయాలను చాలా గొప్పంగా చాలా గౌరవంగా మానేడు ఏనాడు ఈ బజారుకు రాలా ఆయన ఇంటి విషయాలు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు కూడా చాలా నిర్బలంగా దాన్ని క్లీన్ చేసుకున్నాడు తప్పితే అల్లరి కానివ్వాలి. ఈ అమ్మాయి నీకు అన్నయ్యకి ఆస్తులు కూడా ఉంటే మీ పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడాలి. ఛానల్స్ కి వెళ్ళి అలాంటి కుటుంబాన్ని ఎవరో ఉంటున్నారు. రాజశేఖర రెడ్డి బిడ్డలు కొట్టుకుంటున్నారంటే ఎవరు వీళ్ళే కదా. అమ్మాయికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదు. అమ్మాయి కేవలం ఒక ఏదో ఈర్ష్యా ద్వేషం తప్పితే రాజకీయంగా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కడుపులో చెడబుట్టిన కూతురు ఆయన అర్హతలు, ఆయన క్వాలిటీస్, ఆయన లక్షణాలు, ఆయన నిండుగా ఆయన మాట ఎక్కడ ఈ అమ్మాయికి లేదు. ఈ అమ్మాయి చాలా ఈ అమ్మాయి జగన్ జైల్లో ఉన్నప్పుడే సోనియా గాంధీని వెళ్ళి కలిసి నాకు అధ్యక్ష పదవి ఇవ్వండి, నేను అందరినీ తిప్పుతానని చెప్పి అడిగింది. ఇది ఎవరు చెప్పారు? నేను చెప్పడం కాదు. ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ ఆయన ఈ అమ్మాయి వచ్చి ఆయనతో సోనియాతో మాట్లాడినప్పుడు ఆయన ఉన్నాడు. ఆయన ఆత్మకథలో రాశాడు, పుస్తకంలో అఫీషియల్ గా రాశాడు. లేదా సూర్య వచ్చాడు ఇంకా నమ్మలేదు. ఈ అమ్మాయి చెప్పిన మాట నమ్మక సైలెంట్ గా మౌనం వహించింది, వెళ్ళిపోయింది. అంటే ఇలాంటి ఈ పిల్ల అన్నయ్య జైల్లో ఉంటే అన్నయ్య కోసం జెండా పట్టానని ప్రజలకు కలరిస్తూ ఆ ఢిల్లీ వెళ్ళి కూర్చొని నన్ను ప్రెసిడెంట్ చేయండి, నేను చూసుకుంటాను, వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకొస్తాను అని చెప్పి మాట్లాడి ఇలాంటివన్నీ ఆ పిల్ల లక్షణాలు అయ్యి అవి ఉన్న ప్రజల ముందు ఏదో అప్పుడప్పుడు ఎవరు లేరు, కాంగ్రెస్ కి ఎవరు లేరు కనుక, కనీసం పేరు తెలిసిన నాయకుడు ఎవరు లేరు కాంగ్రెస్ ఆంధ్రలో కనుక, అందుకని ఈ అమ్మాయిని ఏదో వాడుకుంటున్నారు. ఈ అమ్మాయి ఏదో అన్ఫిట్ టు బి ఏ పొలిటీషియన్. ఆ అమ్మాయి స్టేట్మెంట్ల గురించి, ఆ అమ్మాయి మాటల గురించి మాట్లాడటం కూడా అనవసరం, టైం వేస్ట్. అన్ఫిట్ టు బి ఏ పొలిటీషియన్, అన్ఫిట్ టు బి ఏ లీడర్ అమ్మాయి.